ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగానే ఆ ఘనత అంతా తమ ప్రభుత్వానిదేనంటూ ప్రచారం చేసుకోవడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా కోడూరు సభలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న దొగ్గ మాధురి అనే చిన్నారి ప్రభుత్వ కార్యక్రమాలపై అద్భుతమైన ఇంగ్లీష్ ప్రసంగించింది. ఆ విద్యార్థిని ఇంగ్లీష్ విన్న వెంటనే చంద్రబాబు మైక్ అందుకొని 3వ తరగతిలోనే పిల్లలు ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు వస్తున్నారు, ఆ ప్రభుత్వ పనితనం అంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు ద్వంద్వ వైఖరి స్పష్టం బయటపడుతోంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తేనే ఉద్యోగాలు వస్తాయా, చిన్నతనం నుంచే డాడీ మమ్మీ అని ఇంగ్లీష్ మాట్లాడితే ఉద్యోగాలు ఎవరు ఇస్తారు అంటూ మాట్లాడిన పాత రికార్డులు స్పష్టంగా ఉన్నాయి. నాడు తీవ్రంగా వ్యతిరేకించి నేడు ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఇంగ్లీష్ మెప్పించగానే ఆ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంటూ మాట మార్చడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.